prayer, tithing and righteousness. మూడు ప్రార్థించిన మనము దేవుని విషయమై ఏదన్నా చేస్తున్నా, ఒక నీతి పని చేస్తున్నా సరే, when you do either of these three things, there are many things but I'm picking only three things: prayer or tithing or righteousness activates angels. We will study about how angels are used. మనము దేవునికి మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు దూతలను విడుదల చేస్తాడంట. హల్లెలూయా. యూనో దీస్ ఆర్ మనకి చూడండి, మనకి కనబడే లోకము నిజమా, కనబడని లోకము నిజమా? కనబడని లోకమే నిజము, కానీ అది ఎవరూ చూడలేరు. దాన్ని కేవలము విశ్వాసము ద్వారా, బుక్ ద్వారా చదువుకుంటాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటారు. అవునా? అసలు దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇదంతా ఏంటి? మనం ఏమనుకుంటాం, ఎక్కడి నుంచో ఒక ఎక్కడో ఏదో ఒక మొక్క పడిపోయి సూర్యుడి నుంచి అది చల్లారిన తర్వాత భూమి అయిపోయిందంట. యూనో రకరకాల థీరీస్ ఉన్నాయి. ఒకటేమో వన్ ఆఫ్ ద థీరీస్ ఈజ్ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్, మానవుడు కోతి నుంచి పుట్టాడని. యూనో డిఫరెంట్ ఎవల్యూషనరీ థీరీస్ ఆర్ దేర్. అయితే కనబడని లోకం కూడా ఉంది. దట్ ఈజ్ ఎ హిడెన్ కింగ్డమ్ విచ్ ఈస్ ద ట్రూ కింగ్డమ్. ఈ యొక్క కనబడే లోకము దేని నుంచి వచ్చిందండి? ఆ కనబడిన లోకము నుంచే వచ్చింది. ద విజిబుల్ థింగ్స్ ఆర్ క్రియేటెడ్ బై ద ఇన్విజిబుల్ రెల్మ్. ఈ దూతల్ని మొట్టమొదటిగా మనము ఆదికాండం నుంచి అనాలిసిస్ చేసుకొద్దాం. ఈ దూతల్ని దేవుడు ఎలా వాడతాడు, ఎప్పుడు వాడాడు? మొట్టమొదటిసారిగా ఈ దూతలలో ఎప్పుడు వాడాడంటే, ఎప్పుడైతే ఆదాము అవ్వ ఆ పండు తిని, అవునా, పాపంలోకి వాళ్ళు పడిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళు ఒకేలా ఈ పండు తిని మళ్ళా అదే పాపములో, అదే పడిపోయిన స్థితిలో యుగయుగములో ఉంటారేమో అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? ఆ పండు తినవ్వకుండా అక్కడ కాపలా కాస్తాడు. అవునా? అక్కడ ఎవరు కాపలా కాస్తారో చూద్దాం. అయితే మరి ఆ పండు ఎప్పుడు తినాలా? మళ్ళా పడిపోయిన స్థితి నుండి దేవుడు మానవుని యేసుక్రీస్తు ద్వారా లేపి అప్పుడు ఆ పండు మనకిస్తాడంట. హల్లెలూయా. అది గాడ్స్ ప్లాన్. ఆదికాండము 3:24 చూద్దాం. దేవుడు పడిపోయిన ఆదాము నిత్యము ఆ పడిపోయిన స్థితిలో ఉండకుండా, అవునా, ఆ పండు తింటాడేమో అని చెప్పి ఆ పండుని కాశాడు. జెనసిస్ చాప్టర్ 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆ జీవవృక్షాన్ని కాయడానికి దేవుడు ఎవరిని వాడాడండి? కెరూబులు. అవునా? ఈ పేరు ఎక్కడన్నా విన్నారా? మందసానికి ఉండే కృపా సింహాసనము, అవునా, దానికి యువతల ఎవరుంటారు? కెరూబులు. అవి రెక్కలతో ఏం చేస్తాయి? కప్పుతాయి అన్నమాట. కెరూబ్స్ ఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏంజల్స్. అవునా? దూతల్లో అన్నిటికంటే కొంచెం ఉత్తమమైనటువంటి క్యాడర్ అనమాట. చూసారా? ఈ క్యాడర్ అనమాట. దేర్ క్యాడర్స్ ఆర్ గుడ్ క్యాడర్స్. కెరూబులను దేవుడు చాలా సౌందర్యంగా చేస్తాడంట. అవునా? అవి చూస్తే చాలా అందంగా ఉంటాయంట. దానికి రెక్కలు కూడా ఉంటాయి. కానీ ఆ కెరూబుల కంటే మనమే గొప్పవాళ్ళం. ఎందుకో తెలుసా? ఆ కెరూబులు కూడా దేవుని స్వరూపంలో చేయబడలేదంట. హల్లెలూయా. అవునా? మానవుడు మాత్రమే దేవుని స్వరూపంలో చేయబడ్డాడంట. ఈ కెరూబు ఎవరో తెలుసా? పడిపోయిన లూసిఫర్ కూడా ఒకప్పుడు ఎవరు? కెరూబు. అభిషేకింపబడిన కెరూబ్ అంట. హీ వాజ్ వన్స్ అన్ అనాయింటెడ్ కెరూబ్, ద ఫాలన్ లూసిఫర్. వాడు అందాన్ని చూసి వాడు గర్వించాడంట. అవునా కదా? వాడు అందాన్ని చూసి వాడికి గర్వం వచ్చేసిందంట. హీ గాట్ ప్రైడ్ బై సీయింగ్ హిస్ బ్యూటీ. అవునా? అంత హై లెవెల్లో దేవుడు కెరూబుల్ని చేశాడు. కానీ అంతకంటే గొప్పగా ఎవరిని చేశాడు? మానవుని తన స్వరూపంలో చేశాడు. సో ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆ పండుని తినకుండా మరి కాయడానికి ఎవరిని వాడాడు దేవుడు? కెరూబుల్ని వాడాడు. హీ హాస్ యూజ్డ్ కెరూబ్స్. దెన్ వీ విల్ సీ చాలాసార్లు ఇంకా మోషే రాసిన గ్రంథాల్లో, ఎహెజ్కేల్లో చాలా చోట్ల మనం కెరూబుల్ని చూస్తాము. మందసము నిర్మాణప్పుడు, అవునా, దావీదు కూడా కెరూబుల్ని చేయిస్తాడు, సొలొమోను చేయిస్తాడు. వీ విల్ సీ లాట్ ఆఫ్ కెరూబ్స్. అయితే ఈ దూతల పని ఏంటంటే, ఆశీర్వదించబడిన వారిని యొక్క ఆశీర్వాదాన్ని నెరవేర్చడము దూత యొక్క పని. సో వెన్ గాడ్ సేస్ ఐ విల్ బ్లెస్ యూ అని ఒక దేవుడు ఒక మాట విడుదల చేశాడు అనుకోండి, ఆ దూత ఆ విడుదల చేసిన రోజు నుంచి నీ ఇంటికి వచ్చి
నిన్ను ఆశీర్వదిస్తుందంట. హల్లెలూయా. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఏంజల్. యూనో గాడ్ యూజెస్ ఏంజల్స్ టు బ్లెస్ పీపుల్. ఒకసారి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ హగర్ ప్రెగ్నెంట్ అయ్యి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. 6వ నెల 5వ నెల ఉన్నప్పుడు సారాకి హగర్కి పడక, అవునా, ఏమవుతుందంటే సారమ్మేమో నాకు ఎలాగా నేను కనలేను, ముసలిదాన్ని అయిపోయాను, స్త్రీ ధర్మం కూడా కూలిపోయింది, కనీసం ఈమె నాకు అంటది అని ఐగుప్తు స్త్రీ అనమాట హగర్ని అబ్రహాంకి ఇస్తుంది. అప్పుడు హగర్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత హగర్కి గర్వం వచ్చేసి, నువ్వు వేస్ట్ క్యాండిడేట్, నువ్వు కనలేదు, నేను అసలైన పెళ్ళాన్ని, నువ్వు డూప్లికేట్ పెళ్ళమని అని చెప్పి సారాని అవమానపరుస్తుంది అన్నమాట. అప్పుడు సారా వచ్చి అబ్రహాం తోటి చెప్తుంది, మరి ఇలా చేస్తుంది ఏంటంటే, నీ ఇష్టం నువ్వేం చేస్తే అది చేయి అంటాడు. అప్పుడు తన అసలైన గయ్యాళ స్వరూపం బయటపెడుతుంది. బయటపెట్టినప్పుడు మన సారా అంటే జనంలోకి తల్లి, అవునా, చాలా వద్యత చూస్తాం. అప్పుడు సారాకి ఇంకో రూపం కూడా ఉంది. తన గయ్యాళతనం బయటపెట్టేటప్పటికి ఏమవుతుంది అంటే హగర్ అక్కడి నుంచి పారిపోతుంది అంట. బైబిల్లో ఉంటుంది. అక్కడ ఆ వచనం చూద్దాం. లెట్స్ సీ దాట్. ఆదికాండం 16వ అధ్యాయం. లెట్స్ సీ 16 అండ్ 6వ వచనం చదవండి. జెనసిస్ చాప్టర్ 16 వర్స్ 6. ఆదికాండము 16వ అధ్యాయము 6వ వచనము చదవం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారయితో చెప్పెను. సారయి దాన్ని శ్రమ పెట్టినందున అది ఆమె యొద్ద నుండి పారిపోగా. ఏం చేసిందంట సారయి? ఎంత శ్రమ పెడితే పారిపోతుందండి తట్టుకోలేక. అంటే ఎన్ని మాటలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, గిన్నెలన్నీ తోవించేసి రకరకాల బాధలు పెడితే ఏం చేసిందంట హగర్? ప్రెగ్నెంట్ తోటే పారిపోయిందంట. కానీ దేవుడు అబ్రహాముని 12వ అధ్యాయంలో ఆశీర్వదించాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నుంచి వచ్చిన సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను. ఐ విల్ బ్లెస్ యువర్ సీడ్. అవునా? కాబట్టి ఈ హగరు కడుపులో ఎవరిని తీసుకెళ్తుంది? అబ్రహాము కుమారుణ్ణి తీసుకెళ్తుంది. హల్లెలూయా. సో ఆశీర్వదించబడిన వారిని ఒకవేళ కష్టంలో ఉంటే ఎవరు ఆదుకుంటారు? దేవుడు. సో గాడ్ డిస్పెన్సెస్ ఏంజల్స్. దేవుడు దూతలను పంపిస్తాడు అన్నమాట. చూద్దాం ఆమె ఎప్పుడైతే వెళ్ళిపోయిందో. ఆదికాండము 16వ అధ్యాయము 7 నుంచి 13 వరకు చదువుదాం. జెనసిస్ చాప్టర్ 16 వర్స్ 7 to 13. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన సారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనెను. చూడండి, దూత వెంటనే వచ్చేసిందంట. అవునా, నువ్వు కష్టంలో ఉన్నావు. ఎందుకు కష్టంలో ఉన్నప్పుడు? ఆమె కోసమా? ఆమె కడుపులో ఉండే బిడ్డ కోసమా? చూడండి, ఎందుకంటే 21:13 చదవండి. మళ్ళీ వెనక్కొద్దాం. జెనసిస్ 21:13. ఆదికాండము 21వ అధ్యాయము 13వ వచనం. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. హల్లెలూయా. అవునా, నీ సంతానం అన్నాడు. అవునా, నీ దాసితో నువ్వు, అవునా, కుమారుడిని కన్నా, అది కూడా నీ సంతానమే కాబట్టి అతన్ని కూడా నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి దూత అతన్ని వెతుక్కుంటా వెళ్ళింది, ఎందుకంటే కడుపులో ఉన్నాడు కాబట్టి. చదువు ఇప్పుడు మళ్ళీ రెక్కొచ్చాయి. 8వ వచనం నుంచి చదువు. సారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు. ఆదికాండము 16:8 వచ్చేసాం మళ్ళా. అది, నా యజమానురాలైన సారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించును అని దానితో చెప్పగా, అది, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా, నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. హల్లెలూయా. చూసారా హౌ ద ఏంజల్స్. ఇక్కడ ముందేమో కెరూబుల్ని వాడాడు, ఆ తర్వాత మొట్టమొదటిసారిగా తన పని నెరవేర్చడానికి ఇక్కడ, అంటే బైబిల్లో రాయబడింది అనమాట, ఏంజల్స్ని ఇక్కడ వాడాడు అనమాట. గాడ్ యూజ్ ఏంజల్స్ టు హగర్ని మళ్ళా తీసుకొచ్చి, అవునా, మళ్ళా ఇక్కడ పెట్టి, నువ్వు సంఘం మానేసావు అనుకో దూత వస్తుంది. సో దిస్ ఏంజల్స్ ఆర్ బ్రింగింగ్ హర్ బ్యాక్.
ఆమెను తీసుకొచ్చి నువ్వు మళ్ళీ వెళ్ళి ఆమె చేతి కింద సద్మడిగిండు, నీ బిడ్డను నేను ఆశీర్వదిస్తానంటుంది. దూతకి ఎవరిచ్చారు ఈ ఆజ్ఞ? నీ బిడ్డను నేను ఆశీర్వదిస్తానని. అంటే ఈ బాధ్యత ఎవరిది? దూతదనమాట. అంటే ఆ బిడ్డ పెద్ద అయ్యే వరకు ఉండి, అవునా, అనేక జన్మలు అయ్యే వరకు అది చేసే బాధ్యత ఎవరిది? ఏంజల్స్, దూత. యూనో, ప్రేయర్ రిలీజెస్ ఏంజల్స్. ఆశీర్వాదము దూతలను విడుదల చేస్తుందంట. హల్లెలూయా. అందరూ చెప్పండి, యెహోవా ఆశీర్వాదము దూతలను విడుదల చేస్తుంది. ఎస్, గాడ్స్ బ్లెస్సింగ్స్. మీకు తెలీదు, అవునా? కాకపోతే ఏంటంటే అట్లా టైం పెట్టాడు పని, అవునా? ఇదే దూత ఇంకెవరినెవరిని ఏం చేసిందో మనం చూద్దాం. హౌ ద ఏంజల్ హ్యాస్ టు ప్రొటెక్ట్ ద బ్లెస్డ్ సీడ్. 19వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇక్కడ సొదొమ గొమొర్రా అనే ఒక ప్రాంతము, దాని పాపము చాలా ఎక్కువైపోయి దేవుడు దాన్ని నాశనం చేయాలనుకుంటాడంట. దాన్ని నాశనం చేయాలనుకుని ఏం చేస్తాడు? కానీ ఆ సొదొమ గొమొర్రాలో ఎవరున్నారు? అబ్రహాము దేవుని స్వరం విని వచ్చేస్తున్నప్పుడు అబ్రహాంతో పాటు విధేయుడు ఇంకొక అతను వచ్చేస్తాడు. ఎవరు? లోతు. అందుకని లోతు కూడా అక్కడ ఉంటాడు, అవునా? అందుకని ఏం చేస్తాడంటే దేవుడు నేను అబ్రహాంతో దాస్తానా, అబ్రహాంతో దాయను, లోతు ఉన్నాడు కదా, మళ్ళీ అబ్రహాము నా మీద కోప్పడతాడని చెప్పి అబ్రహాం చెప్తాడు, అబ్రహామా నేను సొదొమ గొమొర్రా నాశనం చేసేస్తాను అంటాడు. అదేంటి ప్రభా, మరి మా వాడు ఉన్నాడు కదా అక్కడ, సెటిల్ అయిపోయాడు వాడు, మంచిగా అడిగి ఎకరాలు ఉన్నాయి, అవును, అక్కడే వాళ్ళ ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి, అక్కడే ఉన్నారు వాళ్ళు అంటే ఆర్గ్యుమెంట్ ఏంటి అసలు కనీసం? ఎందుకంటే లోతు కొంచెం నీతిమంతుడని అబ్రహాంకి తెలుసు. లాట్ వాజ్ ఎ రైచియస్ మ్యాన్. అందుకని ఆర్గ్యుమెంట్లో దిగుతాడు. 100 మంది ఉంటే బాగు చేస్తావా? 100 మంది ఉంటే ఎందుకు పాటు చేస్తాను? 100 మంది 100 మంది ఉంటే చేయను. సరే, అలా 50, అవునా, 30, ఆఖరికి 10కి వస్తాడు. 10కి వచ్చిన తర్వాత దేవుడు ఇంకా 10కి నేను దిగను, మినిమం 10 అంటాడు. లెక్కెడతాడు. లోతు పెళ్ళం, అవునా, లోతు 2 కూతుర్లు, 4, ఇంకెంతమంది తక్కువ ఉన్నారు? 6 తక్కువ ఉన్నారు. అబ్బా, ఏం చేయాలి? సరే నీ చిత్తం కానీ అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దూతలను పంపించాడు. దూతలను పంపించి మీరు వెళ్ళి లోతు ఫ్యామిలీని తీసుకొచ్చేయండి, సొదొమ గొమొర్రాని ఫినిష్ చేసేస్తాను అన్నాడు. చూద్దాం 19వ అధ్యాయము 1వ వచనము. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. విశాలంగా కూర్చున్నారు అక్కడ పీస్ఫుల్గా, అవునా? 15 నుంచి 17 వరకు చదవమ్మ. 15 to 17. ఆదికాండము 19వ అధ్యాయము 15 నుంచి 17 వచనం వరకు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. చూసండి దూతలు ఎలా చేస్తున్నాయో, అవునా? మనోడు రావయ్యా బయటకంటే, ఎందుకంటే వాళ్ళిద్దరు అల్లుళ్ళకి చెప్పాడంట, 2 అల్లుళ్ళు నవ్వారంటే, ఈ రోడ్లో కొన్నాడు పైనుంచి ఎగ్గొస్తుందంట, పాడైపోతుందంట ఊరు, ఏదో కొత్తగా వచ్చావు, మాలో ఒక మనిషివి కదా అని చేసుకున్నావు మీ కూతుర్ని, నీకు మెంటల్ అనుకున్నారు యువతకి, అవునా? కానీ లోతేమో ఆ కూర్చొని దూతలు రమ్మన్నారు రాట్లే, అలాగే అల్లుళ్ళు ఆస్తి ఎంత సంపాదించాను, ఇంత ఆస్తి. సో హీ వాజ్ అ హానరబుల్ మ్యాన్ ఇన్ సొదొమ అండ్ గొమొర్రా. అంతా సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పోవాలా ఏంటి అని ఆలోచిస్తుంటే దూత ఏం చేసిందంటే, అల్లుళ్ళు రాపోయి పద అని లోతు పెళ్ళాన్ని 2 కూతుర్ని పెట్టుకొని బయటకు తీసుకెళ్ళిపోతున్నారు, బరబర లాక్కెళ్ళిపోతున్నారు. సరే చదవండి, చూడండి దూతలు ఎలా రక్షిస్తున్నాయో. హల్లెలూయా. ఇలాంటి దూతల్ని మనం వాడుకోకుండా 2000 సంవత్సరాలు పులుసు చేసుకున్నాం. ఈ దూతలు ఎలాంటి అంటే అబ్రహాం ఆశీర్వాదం విన్నారు ఎప్పుడైనా? అవునా? లోతుకి ఎవరు ఆశీర్వాదం ఉంది? అబ్రహాం ఆశీర్వాదం ఉంది. అబ్రహాంతో వెళ్ళాడు కనుక, అవునా? టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్, యూ విల్ బి టోల్డ్, యూ విల్ నో యూ. ఇంత ఫోర్స్ఫుల్గా ఆశీర్వదిస్తుంటే ఈ దూతల్ని మనము వాడుకోవట్లేదు. చూద్దాం, వి విల్ కమ్ టు నౌ ఎ గుడ్ కంక్లూషన్ అబౌట్ దిస్ ఏంజల్స్. చదువు 17 వరకు. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, చూడండి దూతకు చెప్పారండి, ఇంక బయటకు తీసుకొచ్చి ఇంకా చాలు, ఇంక పైనుంచి అంటే వీళ్ళని బయటికి తీసుకొచ్చేదాకా అగ్ని వచ్చి ఆ ప్రాంతం నాశనం చేయడానికి వీలు లేదు. బయటకు తీసుకొచ్చి కొండకు పారిపోండి అంటున్నాడు అనమాట, అవునా? అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 24 నుంచి 20 అందరూ పారిపోతున్నారు. కాకపోతే ఒక అమ్మ ఏం చేసిందంటే నెక్లెస్లు అన్నీ మర్చిపోయింది అక్కడ.
ఎందుకంటే సొదొమ గొమొర్రాలో బాగా నెక్లెస్లు బాగా చేస్తారు, బంగారు నెక్లెస్లు, వడ్డానం, అవునా, మొత్తం అన్నీ. అమ్మ కనీసం దెక్కేసుకున్నా రావడానికి దూత ఒక తెల పట్టుకొచ్చేసింది. ఎన్ని చేయించుకున్నాను 20 ఏళ్ళలో, అవునా. సారాకులేని కూడా నాకు ఉన్నాయి, అవునా. ఇంత చక్కగా ఇన్ని పెట్టి మొత్తం పెట్టి దూతను తిట్టుకుంటుంది అనమాట. లోతు పిల్ల ఒకటే టెన్షన్ పెట్టి లోపల సనుక్కుంటుంది. సరే చదవండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనం చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను అంటుందన్నమాట. నిజంగా పోయిందా, మళ్ళీ వెళ్ళి పెట్టి తెచ్చుకున్నాం, అవునా. లేకపోతే ఇదేమన్నా ఊరికే ఓవర్ యాక్షన్ చేసిందా, దూత నిజంగా తుంగి చూసిందంట. ఏమైపోయిందంట, ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఈమెందుకు ఉప్పు స్తంభం అయింది చూద్దాం. ఇంట్రెస్టింగ్ నేచర్. ఇప్పుడు ఇంకో చోట నుంచి చూస్తున్నాడు దీన్ని. ఇతనికి ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయము 27 నుంచి 29 వరకు చదవండి. జెనసిస్ చాప్టర్ 19 వర్స్ 27 to 29. ఆదికాండము 19వ అధ్యాయము 27 నుంచి 29 చదువమ్మా. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును, ఆ మైదానపు ప్రవేశము యావత్తును చూడగా అదిగో. అబ్రహాం ఏం చేస్తున్నాడు, పొద్దున్నే వచ్చేలాగా సొదొమ గొమొర్రాను చూస్తున్నాడు అండి. మొత్తం ఏమైంది అసలు దీని సంగతి చూద్దామని మొత్తం కాలిపోయి చదవమ్మా ఈ చోటగా ఏం జరిగిందో. సొదొమ గొమొర్రాల తట్టును, ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. అబ్రహాంకి ఏమన్నైందా లోతు పాలన ఫినిష్. అంటే ధర్మశాస్త్రం అవిధేయులకి, కృపలో ఉన్న వాళ్ళకి ధర్మశాస్త్రం వర్తించదు. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? There is no law. There is no law, no condition. అబ్రహాంకి ఏమైనా కండిషన్ ఉందా? అందుకే అబ్రహాముకు ముందు సువార్త ప్రకటించబడ్డదండి. అబ్రహాం ఏ వాక్యం అన్నాడు? కృపావాక్యం. అబ్రహాం వాజ్ అండర్ గ్రేస్, యు ఆర్ నాట్ అండర్ లా. అబ్రహాం చూస్తాడు అదే సముద్రం గొమొర్రా మంటను చూస్తాడు. ఏమైనా అయింది అబ్రహాంకి? కళ్ళు పేలిపోయా? ఉప్పు స్తంభం అయిపోయాడా? పంచదార స్తంభం అయ్యాడా? నో, హీ వాజ్ ద సేమ్. అసలు ఏం మార్పు లేదు. హీ ఈజ్ అండర్ గ్రేస్. హీ వాజ్ అండర్ గ్రేస్. నథింగ్ హ్యాపెన్ టు హిమ్. అతనికి ఏం జరగలే. లోతుకి కండిషన్ పెట్టాడు, ఎందుకంటే కొంచెం లేట్ చేస్తున్నారు, అవిధేయతలో ఉన్నారు, అవునా. అబ్రహాం ఒక వాయిస్ అన్నాడు, దూత కూడా రాలేదు అబ్రహామా బయలుదేరడానికి మొట్టమొదటి బయలుదేరిపోయాడు అబ్రహాం, అవునా కదా. ఒబీడియంట్. అబ్రహాం వాజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం గలవాడు అబ్రహాం. సో ఫర్ ఫెయిత్ పీపుల్ దెర్ ఈజ్ నో లా కండిషన్, ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా విధేయులుగా ఉండాలని కోరుకుంటారు అనమాట. సో ఇక్కడ ఏంజల్స్, ద వే ద ఏంజల్స్ ప్రొటెక్టెడ్, అంటే దూతలు చూడండి ఎంత ఫోర్సిబుల్గా వచ్చి లోతు యొక్క 2 కుమార్తెలను ఎలా కాపాడాయో. అంటే బ్లెస్సింగ్ రిలీజెస్ ఏంజల్స్. ఆశీర్వాదము దూతలను విడుదల చేసి, అందుకే లోకమంతా నాశనం అయిపోతున్నా నీవు కనీసము నాశనం అవ్వకుండా దూత బలవంతంగా బరబర ఈడ్చుకొచ్చి మరి నిన్ను కాపాడుతుందంట. హల్లెలూయా. చూడండి, క్రైస్తవుడు అంటే ఏం చెప్పుకోవాలి సమాజంలో? అమ్మో వీళ్ళు మామూలు మనుషులు కాదు, వీళ్ళని దేవుడు బలి రక్షిస్తాడు రా బాబు. హల్లెలూయా. మనం ఎవరినైనా ఏమైనా చేయొచ్చు కానీ క్రైస్తవులేమీ చేయలేము అనే టాక్ రావాలా. మనము దాన్ని మొట్టమొదటిసారిగా బయట సృష్టించబోతున్నాము. హల్లెలూయా. We are going to create this and tell people what God can do to his children. Right. ఇంకొకటి, దేవునికి ఇచ్చుట వలన కూడా దూత చూడండి, సాధారణంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో దూతలను విడుదల చేస్తాడంట. హల్లెలూయా. గివింగ్ యాక్టివేట్స్ ఏంజల్స్. ఇంకొకటి ఫస్ట్ ఏం చూసాం? బ్లెస్సింగ్ యాక్టివేట్స్ ఏంజల్స్. గివింగ్ యాక్టివేట్స్ ఏంజల్స్. అందరూ చెప్పండి, ఇచ్చుట దూతలను విడుదల చేస్తుందని చెప్పండి. గివింగ్ యాక్టివేట్స్ ఏంజల్స్ టు గివ్ యూ బ్యాక్. ఎందుకు? అనిచి కుదించి దిగజారినట్లు నిండు కొలతో నీ ఒళ్ళో తిరిగి పోయడానికి దాని పని. హల్లెలూయా. సో లెట్ us see here what happens. యాకోబు ఏం చేస్తాడంటే
ఏసావుతో బ్లెస్సింగ్ కొట్టేసి పారిపోతాడు అనమాట. ఏసావు చంపేస్తుంటే యాకోబు పారిపోతాడు, లాబాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ యాకోబు మీద ఏముంది? ఆశీర్వాదం ఉంది. అందుకని లాబాన్ చూస్తాడు, యాకోబు భలే బ్లెస్ అయిపోతున్నాడు అని చెప్పేసి భలే అనేక సార్లు అవునా యాకోబు జీతం మారుస్తాడు. ఇంకెక్కడే ఉండేటట్టు యాకోబుకి ఆస్తి ఇవ్వకుండా అలాగే బానిసలా పెడతాడు అనమాట. మోసాలు చేస్తాడు, చీటింగ్లు చేస్తూ ఉంటాడు. అవునా? అయితే ఒక దూత వచ్చి యాకోబుతో ఏం మాట్లాడుతుందో మనం చూద్దాం. ఆదికాండము 31 అధ్యాయము 11 నుంచి 13 వరకు. జెనసిస్ చాప్టర్ 31 వర్స్ 11 to 13. ఆదికాండము 31 అధ్యాయము 11 నుంచి 13 వరకు చదువు. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభు అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. నీవు ఎక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. హల్లెలూయా. చూడండి, ఏం మొక్కుబడి చేశాడు? నూనె పోసి ఏం మొక్కుబడి చేశాడు? ఆ దూత వచ్చిందంట ఇప్పుడు కాపాడడానికి యాకోబుని. హల్లెలూయా. ఏం మొక్కుబడి చేశాడు? వాట్ కమిట్మెంట్ డిడ్ హీ మేక్? చూద్దాం, అక్కడికి వెళ్దాం. ఆ బేతేల్ దగ్గరికి వెళ్ళి ఏ మొక్కుబడి చూడండి. వాట్ కోవెనెంట్ యాక్టివేటెడ్ దిస్ ఏంజెల్? లెట్ us see. ఆదికాండము 28 అధ్యాయము 19 నుంచి 22 వరకు. జెనసిస్ చాప్టర్ 28 వర్స్ 19 to 22. ఆదికాండము 28 అధ్యాయము 19 నుంచి 22 వరకు చదువు. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. హల్లెలూయా. చూసారా? అప్పుడు దూత ఇక్కడికి వచ్చి జ్ఞాపకం చేస్తుందట. అవునా, నీవు అప్పుడు మొక్కుకున్నావు కదా, అందుకని అంటే యాకోబు ఏం చేస్తున్నాడు? తనకు ఉండే ఆ 10-20 గొర్రెల్లో 2 గొర్రెలు తీసి దేవుడికి బలిస్తున్నాడు ప్రతి నెల, ప్రతి వారం. అవునా, తనకు వచ్చే 3-4 గొర్రెల్లో 5 గొర్రెల్లో 1 గొర్రెను బలి చేస్తున్నాడు అనమాట. హీ వాస్ గివింగ్. ఇచ్చుట దూతలను విడుదల చేస్తుంది అంట. నీకు అర్థం కావట్లేదు ఎందుకు ఫైనాన్షియల్, నాకు బిజినెస్, నువ్వేమి నీ మనుషులు అనుకుంటావు. వాడు ఇలా చేశాడు, వీడి చేతపడి చేశాడు, వీడు నన్ను బ్లెస్ చేయలే, వాడు బ్లెస్ చేయలేదు, వీడు బ్లెస్ చేయలేదు, వీడు ఇవ్వలేదని చెప్పి మనం అనేక మంది మీద నిందలేస్తూ ఉంటాం. టైం బాగాలేదు, యూనో, వీ గెట్ ఆల్ దీస్ థింగ్స్, యూనో. ఇదంతా కాదు, ఇచ్చుట వలన దూత వచ్చి ఆ రాత్రి స్వప్నం ముందు కనపడి, ఇదిగో ఈ రోజు నుంచి బ్లెస్ చేస్తాను చూడు, చారలో మచ్చలో పొడలు అన్నీ నీయే అని చెప్పేసి లాబాన్ ఆస్తి మొత్తం తీసుకొచ్చి ఎవరికి ఇచ్చేస్తుంది? యాకోబుకి ఇచ్చేస్తుంది. సో గివింగ్ యాక్టివేట్స్ ఏంజల్స్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో ఈ కనపడిన దూతలో ప్రత్యక్షమయ్యి నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ సంపదను చేకూరుస్తాయి అత్యధికంగా. హల్లెలూయా. గివింగ్ యాక్టివేట్స్ ఏంజల్స్. బ్లెస్సింగ్ యాక్టివేట్స్ ఏంజల్స్. యు నీడ్ టు యూస్ దిస్ ఏంజల్స్. ఓకే. నా ఇంకా ఈ దూతల్ని దేనికోసం వాడతామంటే, ఇక్కడ అబ్రహాం అనమాట, నా కొడుక్కి మంచి మ్యాచ్ తేయడానికి ఎవరిని పంపిస్తాడో చూద్దాం. చాలామంది అనుకుంటారు మంచి మ్యాచ్కి అందరిని ఎత్తుక్కుంటారు రకరకాలుగా. పిల్లలు కూతురు పెళ్ళి అవ్వట్లేదు అనుకుంటూ ఉంటాం. అవును, ఓకే. పొద్దున్న లేగాలి, ప్రార్థన చేస్తూ నజరేడనేస్తున్నాము నా పెళ్ళి ఇడికొచ్చిన ఈ కూతురికి మంచి మొగుడు దొరకడానికి దూతలను విడుదల చేస్తున్నాను అనాలి. అంతే, వెళ్ళిపోయి మహటి రోజు మంచి మొగుడు నట్టుకొస్తాయి నీకు. హల్లెలూయా. ఆల్రైట్, లెట్ us see that. ఆదికాండము 24:7. జెనసిస్ 24:7. చదువు. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చితనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. హల్లెలూయా. ఎలియాజరుకు చెప్తున్నాడు, బాబు నువ్వు వెళ్ళాలా, ఎందుకంటే అమ్మాయి ఎలా ఉంటుందో, నేను మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళలేను వెనక, ఎందుకంటే దేవుడు అక్కడి నుంచి వచ్చేయమన్నాడు కాబట్టి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళలేను, మ్యాచ్లు చూడలేను, నేను వెళ్ళకూడదు. కాబట్టి ఎవరిని పంపిస్తున్నాను నేను? దూతను. అబ్రహాముకి చూడండి ఎంత కమాండ్ ఉందో. అవునా, ఏ బ్లెస్డ్ మ్యాన్ కెన్ రిలీజ్ ఏంజల్స్ ఫర్ హిస్ మిషన్. హల్లెలూయా. ఏ బ్లెస్డ్ మ్యాన్ కెన్ రిలీజ్ ఏంజల్స్ ఫర్ హిస్ మిషన్.
మీ అబ్బాయి బయటికి వెళ్ళినప్పుడు భయం వేస్తుందా? ఐ రిలీజ్ అన్ ఏంజల్ విత్ మై సన్. హల్లెలూయా. ఏంజల్ ఫర్ మై డాటర్. నీ బిజినెస్ బ్లెస్ అవ్వడానికి ఏంజల్స్ గో, అమ్మిపెట్టు, ఈ సరుకు అమ్మిపెట్టే అంతే. హల్లెలూయా. ఆ రోజు బోల్డ్ మంది వస్తారు కొనడానికి, నీకు అర్థం కాదు, యువతలు పట్టుకొస్తాయి. అది మనసు మార్చేస్తాను, ఏది వచ్చేస్తాను, డింగ్ 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 వచ్చేస్తాను, ఇక్కడే కొంటాను. ఏంజల్స్ కెన్ చేంజ్ థింగ్స్. ఏంజల్స్ కెన్ డూ వర్క్. ఎ బ్లెస్డ్ మ్యాన్ షుడ్ రిలీజ్ ఏంజల్స్. అబ్రహాం ఆశీర్వాదంలో దూతల్ని నీ పని కొరకు విడుదల చేసే సామర్థ్యం కూడా ఉంది. హల్లెలూయా. The blessing of Abraham covers these things. These are all good things in the Bible. You can do that. Angels come sometimes, it's crazy, but these are true things. అబ్రహాం పంపించినప్పుడు ఎలియాజరు ఏమైనా మెంటోడు అనుకున్నాడా? నో. ఏడు దూత అంటాడు, నాకు కనపడలేదు కదా ఎలియాజరు, ఒకసారి కూడా కనపడలేదు దూత. ఆయన ఏదో పెద్దోళ్ళే ముసలోడు కదా, అలాగా ఉంటాడు అనుకుంటున్నాడు ఎలియాజరు. కానీ ఆ దూత ఏం చేసింది? కరెక్ట్గా ప్రార్థన చేస్తాడు. ఏమని? నా దేవుడు అబ్రహాము దేవుడు అయితే కరెక్ట్గా మా ఇస్సాకు కావాల్సిన పిల్లే వచ్చి నాకు నీళ్ళు పోయాలంటాడు. అవును, కరెక్ట్గా దూత ఏం చేస్తుంది? అదే పిల్లల్ని పట్టుకొచ్చి ఆ సమయానికి. అవునా? ఆ రోజు ఎందుకు లేట్ చేస్తుంది, వెళ్ళేసి టైం దాకా లేట్ చేస్తుంది, ఎక్కువ పని పెడుతుంది ఇంట్లో దూత. ఎవరికి? రెబెక్కాకి పని పెట్టి లేట్గా కరెక్ట్గా ఎలియాజరు వచ్చే టైంకి ఆ నుయ్యి దగ్గర పెట్టి, అవునా, అతనికి మ్యాచ్ చేసి ఫిక్స్ చేసి పంపించేస్తుంది. ఏంజల్స్. అవునా? ఈ దర్శనము నెరవేరడానికి నజరేయుడనేసు నామమున మీ ఇంటి అందరికీ దూతలు విడుదలవును గాక. హల్లెలూయా. నీ శత్రువులందరూ నీ పాదాల కిందకి రావడానికి దూతలు నీ ఇంటికి ఈ రోజు నుంచి విడుదలవును గాక. హల్లెలూయా. ఏంజల్స్ విల్ డూ దిస్ జాబ్ మెయిన్. చిన్న చిన్న పనులు కాదు, పెద్ద పెద్ద పనులు కూడా చేయగలవు. ఏంజల్స్ కెన్ డూ గ్రేట్ జాబ్. యూ కెన్ రిలీజ్ ఏంజల్స్ సమ్టైమ్స్. యూ కెన్ రిలీజ్ ఏంజల్స్. ద బ్లెస్సింగ్ యాక్టివేట్స్ ఏంజల్స్. ఇవన్నీ అవతల వాడికి అర్థం కావు, కానీ మనకు పనిచేస్తాయి ఈ దూతలన్నీ. ఒక ఆయన చెప్తున్నాడు, ప్రేయర్లెస్నెస్ మేక్స్ ద ఏంజల్స్ అన్ఎంప్లాయిడ్. ప్రేయర్లెస్నెస్ మేక్స్ ఏంజల్స్ అన్ఎంప్లాయిడ్. ప్రార్థన లేని, అవునా, వాళ్ళు దూతల కంట, అవునా, పని చెప్పరంట. ప్రార్థించే వాళ్ళు దూతలకు ఏం చెప్తారంట? పని చేస్తారంట. ప్రవచించేవారు, వాక్యం చదివేవాళ్ళు. యూనిట్ చూడండి, ఆది కాండంలో ఇదంతా కూడా. అవును, లుక్ ఎట్ ద హిస్టరీ. ఐ వాజ్ గ్యాదరింగ్ అనమాట. అసలు ఏంజల్స్ గురించి స్టడీ చేస్తున్నాను. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఏంజల్స్. సో ఐ వాజ్ స్టడీయింగ్ జెనసిస్ అబౌట్ ఏంజల్స్ అండ్ గాడ్ రివీల్డ్ మీ ఆల్ దిస్ మిస్టరీస్. ఇక్కడ ఉండే యవ్వనులకు, యవ్వనులకు చక్కటి వరుళ్ళు వధువులు దొరుకుటకు దూతలను విడుదల చేస్తున్నా. కరెక్ట్ మ్యాచ్ దొరికింది నీకు. ఈ ఏంజల్ ఆల్సో క్యాన్ ప్రొటెక్ట్ యూ. ఇంకొక చోట మనం చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 18 నుంచి 20 వరకు. ఈ దూత ఏమైందంటే, ఇజ్రాయేలీల్ని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత ఈ దూత ముందు మేఘస్తంభంతో వెళ్తుంది అనమాట. వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఫరో మళ్ళీ వాళ్ళ వెనకాల వెంబడిస్తాడు. ఫరో వాళ్ళ వెనకాల వెంబడించి వీళ్ళందరినీ చంపేస్తానని చెప్పేసి ఫరో వస్తాడనమాట. వస్తున్నప్పుడు ఈ దూత ఏం చేస్తుంది? ముందు ఉండే దూత వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు, అవునా, ఐగుప్తీయులకి ఇజ్రాయేలీలకి మధ్యలోకి వస్తుంది అనమాట. ఈ మేఘము వాళ్ళకి వెలిగిస్తుంది, వీళ్ళకేమో చీకటిస్తుంది అనమాట. సో ఏంజల్స్ రిలీజ్ ద గ్లోరీ. నిర్గమకాండము 14వ అధ్యాయము 18 నుంచి 20. ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 18 to 20. రీడ్. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు అనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. చూడండి, దూత ఎటు వెళ్తే మేఘం అటు పోయిందంట. దూత కనపడుతుందా? కనపట్లే. కానీ ఏం కనపడుతుంది అక్కడ? మేఘం కనపడుతుంది. కమ్ ఆన్ రీడ్. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. హల్లెలూయా. చూసారా ఎలా కాపాడుతుందో ఈ దూత? అందరికీ అర్థం కాదు. వీళ్ళకి ఏంటా, ఏం రావట్లేదు, రోగాలు, వీళ్ళందరికీ పొలమును వచ్చేస్తున్నాయి. దూత. హల్లెలూయా. నీకేమో వెలుగు, వాళ్ళకేమో చీకటి. ఏంజల్, అవునా, గొప్పగా వేరుపరచుట. ఎవరు చేస్తారు ఈ పని? దూతలు. ప్రత్యక్షత ఎవరు చేస్తారు? దూతలు. గాడ్ కెన్ రిలీజ్ ఏంజల్స్.
ఇంట్లో కూర్చోవచ్చు. ఉద్యోగాలు తిరిగి తిరిగి అలసిపోయావా? నజరేయుడైన యేసునామమున ఒక దూతను విడుదల చేస్తున్నాను నేను. మంచి ఉద్యోగం వెతికి పెట్టు. ఆ రోజు వెళ్ళి చూడు, కత్తిలాంటి ఉద్యోగం దొరికింది నీకు ఆ రోజు. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూజ్ ఏంజల్స్. ఈరోజు నేను ఎంతమంది వాడుకుంటారు దూతల్ని? హల్లెలూయా. ఏంజల్స్కి అన్ని భాషలు వచ్చు. ఇంగ్లీషు, తెలుగు, అవునా, తమిళ్, కన్నడ, they know all those languages. They are intelligent beings. So these angels are used for protection. అవునా? ఇప్పుడు చూద్దాం యేసు ప్రభు వారి దూతను ఎలా వాడుకున్నారో చూద్దాం. జీసస్ యూజ్డ్ ఏంజల్స్. జీసస్ న్యూ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్ వెరీ వెల్. ఈ దూతల యొక్క మినిస్ట్రీ బాగా తెలుసు యేసయ్యకి. హీ యూజ్డ్ ద ఏంజల్స్ వెరీ వెల్. అవునా? అతనికి తెలుసు దూతలు ఏం చేస్తాయో. ఆయన ఒకసారి గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు భారంగా ప్రార్థిస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఆయన కొంచెము భయం వేసింది. ఏం వేసింది? భయం వేసి ఆ దుఃఖము తట్టుకోలేక, ఎందుకు నుజ్జునుజ్జైపోయి లోక పాపమంతా ఆయన మీద మోగిపోయి దేవుడి నుంచి సిలువ మీద ఆయన వేరుగా అవునా ఉండి మరణించబోతున్నాడు. ఎందుకంటే దేవునితో వేరవుతున్నాడు కాబట్టి ఆయన మీదకి ఏమొస్తుంది? మరణం వస్తుంది. అందుకని ఆయన ఇంకా దుఃఖపడతాడు అనమాట. చూద్దాం. దుఃఖపడుతున్నప్పుడు ఆ దుఃఖంతో, ప్రభువా నీ చిత్తమైతే నేను నీ నుంచి వేరుగా ఉండలేను, నా వల్ల కాదు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించని ప్రేయర్ చేస్తున్నప్పుడు, ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక దూత వచ్చి ఏం చేస్తుంది? ఆయన్ని బలపరుస్తుందంట. చూద్దాం. లూకా సువార్త 22 అధ్యాయము 41 నుంచి 43. లూక్ చాప్టర్ 22 వర్స్ 41 to 43. కమ్ ఆన్ రీడ్. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను, ఎప్పుడైతే ప్రార్థించాడో ఏమైందంట? పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. హల్లెలూయా. ప్రేయర్ యాక్టివేట్స్ ఏంజల్స్. మీకు తెలీదు, ఒకసారి కనబడుతుంది, ఒక్కోసారి కనపడదు. కానీ 100% ప్రార్థన ఎవరైతే ప్రార్థించారో దూత పనిచేయాలా అని దేవుడు దూతలు కొన్ని లక్షల కోట్ల దూతలకి భూమి మీద ఆజ్ఞించాడంట. హల్లెలూయా. Angel from heaven came and strengthened Jesus. చూసారా? ఎప్పుడైతే ఈ దర్శనం నెరవేరాలని మనం ప్రార్థన చేస్తున్నామో పరలోకం నుంచి అవునా ఒక్కొక్కళ్ళకి 32 దూతలు. అవునా? ఎన్ని పాయింట్లు ఉన్నాయి మనకి? 32 పాయింట్లు. అంటే 50,000 ఇంటూ 32 ఎంత? 16 లక్షలు. అవునా? అంటే మనం ఇప్పుడు లాస్ట్ ప్రేయర్ చేసిన తర్వాత 16 లక్షల దూతలు విడుదలవుతాయి. ఈ 32 దూతలు ఒక్కొక్కళ్ళకి విడుదలై తీరతాయి ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఏంజల్స్ విల్ వర్క్ ఫర్ us అండ్ డెమాన్స్ట్రేట్ ద పవర్. అవునా? యేసు ప్రభువులో ఉన్న వారికి అబ్రహాం ఆశీర్వాదం ఉందా లేదా? గలతీయులు 3:28. yes, we got the blessings of Abraham. చదవమ్మా. Galatians 3:28. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తుని కనుక మనం కలిగి ఉంటే అబ్రహాము సంతానమైంది వాగ్దాన ప్రకారం ఏమిటంట? అంటే దూతలు మన తరపున పనిచేయడానికి మనం ఏమై ఉన్నామంట? వారసులమంట. హల్లెలూయా. We are hearts. So we can release angels now. We can release angels. And God will release 32 angels for these people. Hallelujah. For 32 points. We'll pray. ఆఖరి వచనము మత్తయి సువార్త 26:53. Let's come here. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని నేడల ఆయన 12 స్నేహ వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? హల్లెలూయా. దేవుడికి చెప్తున్నాడు, యేసుకు చెప్తున్నాడు, ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? నాకు నా ప్రార్థన యొక్క పవర్ తెలుసు. నేను ప్రేయర్ చేస్తే 12 సేనల దూతలు, దీస్ ఆర్ ద ఏంజల్స్ దట్ మై ఫాదర్ ఈస్ గోయింగ్ టు గివ్. అంటే చూడండి, జీసస్ న్యూ హిస్ పవర్ ఆఫ్ ప్రేయర్. హల్లెలూయా. మనకు సాధారణంగా ప్రేయర్ చేయండి అంటాం. ఏం జరుగుతుంది ప్రేయర్ అంటే? దూతల్ని విడుదల చేస్తాయంట. హల్లెలూయా. ప్రేయర్ యాక్టివేట్స్ ఏంజల్స్.
అవునా? ఇప్పుడు మనం ఈ దర్శనం కొరకు పగలు రాత్రి ప్రార్థన చేస్తున్నాం. మన అందరం అనుకుంటారు మన పనులేని వాళ్ళు, మన లేదు. వీఆర్ యాక్టివేటింగ్ ఏంజల్స్. హల్లెలూయా. ఈ దూతలు వచ్చేసి, అవునా, ఒక్కొక్క పాయింట్ని లాస్ట్కి 32వ పాయింట్ని కూడా నెరవేరుస్తాయి. యూనో, ఈ దూతల గురించి దానియేలు కూడా ఈ దూతల పరిచర్యకు తెలుసు. డానియేల్ న్యూ. పైనుంచి దూతలు వచ్చి దానియేలుకి ఆ దర్శనం యొక్క అర్థాన్ని చెప్పేవంట. యెహోషాపాతు ప్రార్థన చేసినప్పుడు దూత వచ్చి, అవునా, లక్షల మంది జనాల్ని చంపేసింది. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు కూడా ఒక దూత వచ్చి, అవునా, సైన్యములో 182,000 మందిని చంపేసిందంట. ఏంజల్ ప్రేయర్ యాక్టివేట్స్ ఏంజల్స్. మనం చూసినట్లయితే ఈ ప్రార్థన చేయవలసినటువంటి దావీదుకు కూడా తెలుసు. అందుకే అంటాడు, అవునా, నా శత్రువులను నీ దూత తరిమి కొట్టమను అంటాడు. చూసాడు, ఈ సైజ్ లెట్ ద ఏంజల్స్ గో. మామూలు కొట్టకూడదు అంటే తరిమి కొట్టాలంట. సో డేవిడ్ నోస్ ద పవర్ ఆఫ్ ఏంజల్స్. అవునా, దైవజనులందరికీ కూడా ఈ దూతల గురించి తెలుసు అనమాట. ఐ నో ద పవర్ ఆఫ్ ఏంజల్స్. ఐ నో దే హావ్ బీన్ ప్రొటెక్టింగ్ మీ, గైడింగ్ మీ, లీడింగ్ మీ. అండ్ ఒక్కొక్కసారి దర్శనాలు కూడా ఈ దర్శనాలన్నీ కూడా ఎవరు ఇచ్చాయి? ఏంజల్స్ హ్యావ్ కమ్ అండ్ గివ్ మీ దిస్ విజన్స్ ఫ్రమ్ హెవెన్ అండ్ దే హ్యావ్ డిక్లేర్డ్ దిస్ మెసేజ్. ఈ 32 పాయింట్లు ఎవరు ఇచ్చారు? ఏంజల్స్. అవి నెరవేర్చేది ఎవరు? ఏంజల్స్. గాడ్. వెన్ యూ ప్రే దే గివ్ యూ విజ్డమ్, నాలెడ్జ్. ఇదంతా కూడా ఇన్విజిబుల్ మినిస్ట్రీ అనమాట. దిస్ ఈజ్ ఆల్ ద ఇన్విజిబుల్ మినిస్ట్రీ. ద హోలీ స్పిరిట్ యాక్టివేట్స్ the angels for all these things. These are angels, so you don't, these are glorious angels. నీవు ఎలా అనుకుంటే అలా చేస్తాయి. These are angels. They work for you. They go మ్యాచ్ చూస్తాయి. అవునా, ఎన్ని పనులు చేస్తాయి, అన్ని పనులు చేస్తాయి. These angels are glorious. They guard you, they guide you, they do all these things. ఇప్పుడు ఈ రోజు నుంచి అనుకుంటారు, అవునా, పెద్దలు అనుకో, మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు బ్రదర్, మా అమ్మాయికి పెళ్ళి అవ్వక నేను టెన్షన్ పడిపోతున్నాను. ఈరోజు మీ టెన్షన్ ఫ్రీ. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు. ఈ పాయింట్ ప్రేయర్ చేస్తున్నారా లేదా? యవనస్తులందరికీ తగిన సమయంలో వివాహమో వెళ్ళిపోతాయి అనమాట. పేరెంటల్ ఏంజల్స్ పొలోమని దే విల్ గో అండ్ గెట్ బ్రైడ్స్ అండ్ బ్రైడ్గ్రూమ్స్. నీకు పెళ్ళి అవ్వట్లేదా? నువ్వు సిగ్గుపడుతున్నావు అనుకో, సిగ్గుపడక, ఎవరన్నా చెప్పడానికి సిగ్గుపడు. సాధారణంగా మమ్మీ నాకు పెళ్లి చేయని మమ్మల్ని ఏం చేస్తా, గదిలోకి వెళ్ళి దూతలు విడుదల చేయడం అనగానే దూత వచ్చి మీ డాడీ మైండ్లో పెడుతుంది అనమాట, నీ కొడుకు పెళ్లి చేయాలి, సిగ్గులేదా నీకు అని. పొద్దున్న లేసి మీ అమ్మతో మాట్లాడతాడు, ఏమో ఎలాగే నాకు మన వాడికి పెళ్లి చెయ్యాలి అనుకోండి, నీకు సిగ్గేసింది వెంటనే నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్, అవతల మంత్ పెళ్ళి. హల్లెలూయా. ఏంజల్స్. యూనో కొంతమంది పిలుపులు ఉంటాయి. సమ్ పీపుల్స్ కాలింగ్స్ ఆర్ డిఫరెంట్. సో వెన్ గాడ్ వాంట్స్ యూ టు మ్యారీ, గెట్ మ్యారీడ్. ఆదికాండము 21:14-20 వరకు చదవండి. ఐ ఫర్గాట్ దిస్. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్లతిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను. చూడండి, 8 ఏళ్ళు అయిన తర్వాత ఇష్మాయేల్ని ఏం చేస్తాడంటే, దేవుడు ఆ కొడుకుని తీసి నువ్వు హగర్ని తోటి పంపించేసేయి, నేను వాడిని బ్లెస్ చేస్తాను, ఎందుకంటే హగర్ వల్ల అయినది నీ సంతానము కాదు, సారా వల్ల నీ వల్ల వచ్చినదే నీ సంతానము అని చెప్పి దేవుడు చెప్తాడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు, హగర్ని ఆ కొడుకుని చాలా బాధేస్తుంది, కానీ అయినప్పటికీ దేవుడు బ్లెస్ చేస్తానన్నాడు కదా, అంటే అబ్రహాంకి తెలుసు. అందుకని కొంచెం రొట్టె కొంచెం నీళ్ళు ఇచ్చి ఆ కుమారుణ్ణి హగర్నిచ్చి పంపించేస్తాడు. చదువుదాం. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. చూడండి, ఒక చోటుకి వెళ్ళిన తర్వాత నీళ్ళు అయిపోయాయి, రొట్టె అయిపోయింది, పిల్లోడు దాహంతో చచ్చిపోతున్నాడు, కింద పడి ఏడుస్తున్నాడు. అమ్మో ఈ పిల్లోడు చావు నేను చూడలేను, వాడి కేకలు నా వల్ల కాదని చెప్పి దూరంగా వెళ్ళి చూస్తుందంట అక్కడ నుంచొని. చదవం. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు ఆగండి, దేవుడు ఎవరు మొర విన్నాడంట? హగర్ మొర అన్నాడా, చిన్నవాని మొర అన్నాడా? ఎందుకని? ఎందుకంటే అతడు అబ్రహాము సంతానము, అతని మీద ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదము యేసును అంగీకరించిన ప్రతి ఒక్కళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, దూతలను విడుదల చేస్తాడు. హల్లెలూయా. when you accept Jesus as your Lord and Savior, your prayer will activate angels. ఎప్పుడైతే నీవు యేసును అంగీకరించి యేసు నామమున ప్రార్థిస్తావో నీ ప్రార్థన విని దేవుడు ఎవరిని విడుదల చేస్తాడు? దూతలను విడుదల. Come on, read.
దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఆ. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, ఆ. హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. హల్లెలూయా. హాగరు మొర వినలేదంట. ఎవరు మొర విన్నాడంట? పాపం వాడు కనీసం వాడు ప్రార్థన చేశాడా? చేయలే. వాడు బాధతో కేక పెట్టాడంట. చాలు. దేవుడు ఎన్నుకున్నవాడు యేసు నామమున నువ్వు ఒక కేక పెట్టినా చాలు. అవును, సైతానుడు పారిపోవాల్సిందే. హల్లెలూయా. కమ్ ఆన్ రీడ్. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, ఆ. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఆ దూత వచ్చేసిందంట. ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆ దూత ఈ రోజు నుంచి ఆ చిన్న బిడ్డను గొప్ప జనముగా చేస్తుందంట. అంటే ఈ మధ్యలో జంతువులు చంపేయచ్చా? రోగం చంపేయచ్చా? కష్టాలు చంపేయచ్చా? ఎవడైనా ఎదురుపడచ్చా? నథింగ్. హీ హాస్ టు గ్రో బిగ్. ఈ రోజు నుంచి అందరి వ్యాపారాలు గొప్ప వ్యాపారాలుగా మారుతాయి. అందరి ఉద్యోగాలు గొప్ప ఉద్యోగాల్లో మారుతాయి. హల్లెలూయా. అందరి ఇల్లులు గొప్ప ఇల్లులుగా మారబోతున్నాయి. అందరి ఆరోగ్యము సంపూర్ణ వ్యాధి లేని ఆరోగ్యంగా మారబోతుంది. హల్లెలూయా. రెస్టరేషన్ టు ద హోల్ చర్చ్. రీడ్. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఆ. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. హల్లెలూయా. చూసారా, ఆమె కళ్ళు తెరిచిందంట. అవునా? అంటే దేవుణ్ణి ఎరగని ప్రజలకి కనపడింది దేవుణ్ణి ఎరిగే ప్రజలకు కనపడతాయంట. హల్లెలూయా. అలాగే మీ అందరికీ ఇప్పుడు దాకా డబ్బులు కనపడలేదు, సొలొమోను కంటే ఎక్కువ డబ్బులు కనపడతా ఉంటాయి మీకు. హల్లెలూయా. ఎస్, కనపండి వ్యాపారం, కనపండి మనీ. యూ విల్ సీ ఆపర్చునిటీస్ దట్ అదర్ పీపుల్ కెనాట్ సీ. హల్లెలూయా. గాడ్ కెన్ ఓపెన్ యువర్ ఐస్. అవునా? సో ఆశీర్వాదం అనేది ఎందుకు? ఇతను అబ్రహాము యొక్క సంతానము. మనము కూడా యేసు ప్రభు ద్వారా అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానమునకు, అంటే మనం మొరపెట్టగా ఈ ప్రార్థనలు చేయగా దూత వచ్చి దీన్ని నెరవేర్చాలా లేదా? నజరేయుడైన యేసు నామమున వచ్చేయాలి. అక్కడ జీ అని వచ్చేయాలి. మళ్ళీ నజరేయుడు రెండో జీ అని వచ్చేయాలి. 32 దూతలు ఈ రోజు నుంచి అందరూ పట్టుకెళ్తారు ఇంటికి. హల్లెలూయా. ఎప్పుడు జరగంది జరుగుతుంది. హల్లెలూయా. ఏంది బ్రదర్, ఇంటికి వెళ్తే ఏం చేసినా సరే కొంతమంది ఇల్లు వెళ్ళేటప్పుడు ఇల్లు ఊడిసేసి ఉంటుంది. అయ్యి బాబోయ్ అనుకుంటారు. వంట చేసి వంట ఉంటుంది రెడీగా. హల్లెలూయా. కొంతమందికి బ్యాగ్ వెళ్తే కట్ల పడిపోయి ఉంటాయి అక్కడ. హల్లెలూయా. ఏంజల్స్ కెన్ బ్లెస్ యూ. దే కెన్ హెల్ప్ యూ. దే కెన్ డెలివర్ యూ. దిస్ ఈస్ ద హిడెన్ మిస్టరీ. అవునా? మనల్ని అడుగుతారు, మనల్ని చాలా అనుకుంటారు, అమ్మో వీళ్ళ మనుషులు కాదురా బాబు, పరలోకం నుంచి వచ్చిన దూతలు అనుకుంటారు మనల్ని. ఎందుకంటే దిస్ ఏంజల్స్ విల్ వర్క్ ఫర్ యూ. ఇంత సామర్థ్యాన్ని వాడుకోకుండా దేవుడు చూడండి, అందులో సైతానుడు మనకి వాడుకోకుండా మనల్ని రకరకాల బాధల్లో పెట్టాడు అనమాట. హీ డజంట్ వాంట్ us to know the word. This word has miracles and glorious things in this. Faith, విశ్వాసం అనండి. Faith. మన సంఘమోళ్ళు ఏ నరుడి మీద ఆధారపడరు. హల్లెలూయా. We are heavenly beings. Hallelujah. We depend on God and the angels. Hallelujah. Let's pray. ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్యా, అవును ప్రభువా, ఈరోజు నీవు వాక్యానుసారముగా నీ 32 పాయింట్లు చదివితే 32 దూతలను విడుదల చేస్తామన్నావు. అవును, ప్రేయర్ యాక్టివేట్స్ ఏంజల్స్. మేము చేస్తున్న ఈ ప్రార్థనలు విని నీవు దూతలను విడిపించి ఆ దూతల ద్వారా మాకు స్వస్థతనిస్తామని నమ్ముతున్నాము. అవును, నీ సన్నిధిలో వచ్చి 2 అడుగులు వేశాను, యేసయ్య స్వస్థపరచన్న వెంటనే మరి నీ నామాన్ని ఎంతో కాలము నుంచి నమ్ముకొని నీ నామముందు విశ్వాసం ఉంచిన నీ బిడ్డలను మరి క్షేమముగా స్వస్థపరచువాడువయ్యా. ఇదిగో ఎవరికైతే ఇంకా ఎయిడ్స్ వ్యాధి ఉందో ఎయిడ్స్ వ్యాధిని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. క్యాన్సర్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య, థైరాయిడ్ వ్యాధిని, టీబీ వ్యాధి, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, శరీరంలో నొప్పులు, జాయింట్ పెయిన్స్, ప్రతి వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యెహోవా రాఫా, అవును ప్రభువా, నీ సంఘాన్ని దర్శించు సమయం వచ్చిందయ్యా. అవును, నీ పరలోకము నుంచి నీవు గొప్ప సమూహము గల దూతలను విడుదల చేస్తున్నావు. ఆ దూతల ద్వారా అవును భూలోకంలో నీ చిత్తము మా జీవితంలో నెరవేర్చి మాకు స్వస్థత, సమాధానము, సమృద్ధి ఇస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. సంఘము ఎలాగుండాలా, ఎలాంటి జీవితము జీవించాలని మాకు నీ పరిశుద్ధాత్మ ద్వారా బోధించావు. మేమందరము ప్రార్థిస్తున్నాము.
ప్రార్థన ఆలకించువాడా. ఆ చిన్న బిడ్డ, హగరు యొక్క బిడ్డ అరణ్యములో మొరపెడుతుంటే నీవు ఆ కేక విని దూతను పంపించావయ్యా. ఎందుకంటే అతను అబ్రహాము సంతానం కాబట్టి. మేము ఎవరైతే యేసుని అంగీకరిస్తారో వారు దేవుని కుమారులు అవుటకు అధికారం ఇవ్వబడ్డదని సెలవిచ్చున్నావు కాబట్టి మేము దేవుని కుమారులము కుమార్తెలము మొరపెట్టుచున్నాము. నీ దూతల్ని మాకు విడుదల చేసి దరిద్రము, వ్యాధి, లేమి, బాధ కంటే అత్యున్నతమైన స్థానంలో పెట్టి పరిశుద్ధముగా జీవించే మనస్సు మాకు దయచేసి ఇదిగో మమ్మల్ని ఇది మొదలుకొని రాజులైన యాజక సమూహం వలె నడిపించి మా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని, ప్రతి నొప్పిని, వ్యాధిని, ప్రతి ఒక్క బాధను బయట రమ్మని ఆజ్ఞాపిస్తున్నాము. స్టమక్ పెయిన్స్ కమ్ అవుట్, ట్యూమర్స్ కమ్ అవుట్ లార్డ్, బ్లడ్ డిసీజెస్, రక్తం యొక్క వ్యాధులను, ఎముకల్లో వ్యాధులు, ఎవ్రీ డిసీజ్, ఎవ్రీ పెయిన్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసయ్య ఇప్పుడే ఈ ఆవరణములో ప్రతి శరీరాన్ని ముట్టండి. చివరిలో కూర్చున్న ఎవరెవరో ఎటువంటి శరీరములో ఎటువంటి చెప్పుకోలేని బాధతో బాధపడుతున్న పైల్స్ వ్యాధి, అవును ప్రభు, ఎనీ సార్ట్ ఆఫ్ డిసీజ్ హీల్ దెమ్. కిడ్నీ వ్యాధి, ఊపిరితిత్తుల్లో వ్యాధి, లివర్లో వ్యాధి, గాల్బ్లాడర్లో వ్యాధి, కడుపులో వ్యాధి, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లార్డ్, ఎనీ ఇన్ఫెక్షన్, ఎనీ వైరస్, గడ్డలు, వాపులు, బి హీల్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసయ్య నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి, పరిపూర్ణముగా స్వస్థపరచండి. ఎస్ లార్డ్, హీల్ దేర్ బాడీస్, మేక్ దెమ్ హోల్ కంప్లీట్లీ. ప్రతి ఒక్కరిని పరిపూర్ణముగా ముట్టి స్వస్థపరచండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దయ్యా. అవును, వారి గోత్రములో ఒక్కడి కూడా నిస్సత్తువలేడు. నీ దూతను పంపించి 30 లక్షల మంది ఇశ్రాయేలీయులు చెప్పులు అరగకుండా, బట్టలు మాయకుండా వాళ్ళని కాపాడావు. ఇదిగో ఇప్పుడు నీ 16 లక్షల దూతలు పంపించి ఒక్కొక్కరికి 32 దూతలు చంపున ఈ 32 పాయింట్లు నెరవేర్చుటకు ఇది మొదలుకొని అద్భుతము గల జీవితం వారికి దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. 3 సార్లు ఆమెన్ చెప్పండి.